రైతు భరోసాకు మళ్లీ బ్రేక్ పడింది. ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఎంతమందికి ఇచ్చారో చెప్పడం లేదు. మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. యాసంగి రైతు భరోసా పంపిణీ ఆగుతూ సాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం 10 రోజులకు ఒకసారి రైతు భరోసా ఇస్తూ పోతే యాసంగి సీజన్ పూర్తయి వానాకాలం మొదలైనా పంపిణీ పూర్తి కాదనే విమర్శలు వస్తున్నాయి. యాసంగి సీజన్ రైతు భరోసా మళ్లీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతు భరోసా జమ చేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజులకు అంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నిలిపివేసింది. 6వ తేదీన 2 ఎకరాల రైతులకు రైతు భరోసా అందాలి. కానీ 5 రోజులు కావస్తున్నా రైతుల ఖాతాల్లో పైసా జమ కాలేదు. ఈ విధంగా యాసంగి రైతు భరోసా పంపిణీ ఆగుతూ సాగుతున్నది. ఈ యాసంగిలో సుమారు 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించి 8,400 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. అయితే అప్పటి వరకు కేవలం 21.45 లక్షల మంది రైతులకు 1126.54 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం అందజేశారు. ఈ లెక్కన రైతులకు ప్రభుత్వం ఇంకా 7,274 కోట్ల రూపాయల బాకీ పడింది. ఈ బాకీ ఎప్పటి వరకు తీర్చుతుందో స్పష్టత లేదు. అసలు తీర్చుతుందో ఎగ్గొడుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పంపిణీపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. వారం 10 రోజులకోసారి కొంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తూ పోతే యాసంగి సీజన్ పూర్తయి వానాకాలం మొదలైనా పంపిణీ పూర్తి కాదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతమంది రైతులకు ఎప్పుడు ఎంత విస్తీర్ణానికి ఇస్తున్నారనే వివరాల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు వెల్లడించలేదు. యాసంగి రైతు భరోసా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సాగు పూర్తయింది. పెట్టుబడి సాయం అందుతుందనే ఆశతో రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రైతుల ఆశలపై నీళ్లు జల్లుతూ ఇదిగో అదిగో అంటూ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో అప్పులు తీసుకొచ్చిన రైతులు వాటిని చెల్లించే మార్గం లేక నానా తంటాలు పడుతున్నారు. దీంతో రైతులు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసేటప్పుడు ఇవ్వాల్సిన సాయం కోతలు దగ్గర పడుతున్నా ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ అరకొర సాయాన్ని కూడా ఇస్తుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తామని మాట తప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. వానాకాలం మాదిరిగానే యాసంగికి సైతం రైతు భరోసా ఎగ్గొడుతుందనేమో చర్చించుకుంటున్నారు.